ప్రేమ కలిగినటువంటి దేవ, నీ వాక్యం చేత మాతో మాట్లాడి మమ్మల్ని తృప్తిపరచుము. నీ యొక్క ఆత్మ ఈ స్థలమును కంప్లీట్గా తన స్వాధీనంలో ఉంచుకొనని, ఏ విధమైనటువంటి అనారోగ్యములు కలిగించేటువంటి ఆత్మలకు కానీ, విసుగును కలిగి తీసుకొచ్చే ఆత్మలకు కానీ, వాక్యమును ప్రేరేపించే ఆత్మలు కానీ పని చేయకుండానట్లుగా నీ యొక్క కుమారుడైన యేసు నామములో నేను ప్రార్థిస్తుండగా దయచేసి అంగీకరించి నీవు బంధించుమని అడుగుచున్నాను. మరియు నిన్ను ఆరాధించుకునేటకు మాకు భాగ్యము కలిగినది. దేవుని మందిరంలో దేవా నీతో నీ సన్నిధిని బట్టి సంతోషించి నీ వాక్యం ధ్యానించటం, మేము వచ్చుటకు నీవు సహాయం చేసినందుకు వందనములు చెల్లించుకొనిచున్నాము. దేవా, నార్త్ ఇండియాలో భాగ్యము లేదు, మాకు చాలా స్వేచ్ఛను ఇచ్చావు, భాగ్యమును కలిగించావు. దానికి తగ్గట్టుగా మా నుంచి నీవు ఆశిస్తావు. ఎవరికి ఎక్కువగా ఇచ్చారో వారి నుంచి ఎక్కువగా ఆశించదు. కాబట్టి జాగ్రత్త కలిగిన వారుగా చేయము. సమయమును వ్యర్థం చేసుకొని నష్టపోకుండా లోబడగలిగేలా చేయి. నీ వాక్యం ప్రకటించుటకు నాకు శక్తిని ప్రసాదించు. అభిషేకమును దయచేయము. సాతానుకు నా మీద అధికారం లేకుండా చేయము. యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 21 నుండి 43 వచనములు మనం చదువుకున్నాం. ఇక్కడ 2 విషయాలండి, 2 స్వస్థతలున్నాయి. 12 సంవత్సరం నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ బాగుపడుతుంది. తర్వాత చనిపోయినటువంటి యాయీరు కుమార్తె, జైరస్ యొక్క కుమార్తె బాగుపడుతుంది, అంటే తిరిగి లేస్తుంది. నువ్వు కాదు, నీకు అక్కడ పెళ్ళి లేదు, పెటాకులు లేదు, ఏం లేదు, కుమార్తె అటు నుంచి వస్తుంది. ఈడొక్కడ ఉన్నాడు మా చర్చిలో, జైరస్ అని, 1వ తరగతి, వాడు నవ్వుకుంటున్నాడు. సో వాక్యం యొక్క అంశము, నేను ఎరుగని యేసు, జీసస్ ఐ నెవర్ న్యూ. ఇక్కడ 22వ వచనం చూసినట్టయితే, ఆయన 22 కాదు, 30వ వచనం 5వ అధ్యాయంలో, వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగగా. ఎందుకు మధ్యలో నుంచి తీసుకుంటున్నానంటే, యేసుక్రీస్తు స్వభావం మనం ఇంకా అర్థం చేసుకోవాలి. మనకు అన్నీ తెలుసు బైబిల్లో, కానీ యేసు స్వభావం అర్థం కావడంలే. విగ్రహములు వదిలి వచ్చిన వాళ్ళకు యేసుక్రీస్తు అంటే కూడా అర్థం కాదు. ఇంకా ఇక్కడ యేసుక్రీస్తు యొక్క వ్యవహారం ఎలాగుంది. అప్పుడున్నటువంటి కాలంలో ఇలాగ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని, పీరియడ్స్ ఉన్నటువంటి స్త్రీని టచ్ చేసినా కూడా మలినమైపోతాం. ఆమె ఏదన్నా వస్త్రాన్ని ముట్టుకున్నా మలినమైపోతుంది. ఆమె పడుకున్న మంచం కూడా మలినం, అంటే అపవిత్రం అవుతుందని అప్పుడు ఉద్దేశం. అయితే యేసు ప్రభు ధైర్యంగా ఏమంటున్నాడంటే, నన్ను ఎవరు ముట్టారు అంటున్నాడు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, యేసు ప్రభు జీవిత విధానము, ఆయనకున్నటువంటి కన్విక్షన్స్, ఆయనకున్నటువంటి నమ్మకాలు సమాజానికి కంప్లీట్గా వ్యతిరేకంగా ఉన్నాయి. ఇది మీరు తెలుసుకోవాలి. మీరేమో చాలామంది సమాజానికి భయపడతారు, క్రైస్తవ సమాజానికి ఇంకా భయపడతారు. యేసు క్రీస్తు విప్లవకారుడు మాదిరే ఉంటాడు, కమ్యూనిస్ట్ భాషలో చెప్పుకోవాలండి. సమాజంలో ఏదైతే ఇది చేయకూడదు అంటారో, అంటే మంచి కాదు వాళ్ళు చేసేది, చెడు, దానికి వ్యతిరేకంగా ఉన్నాడు. ముడితే అపవిత్రం అవుతుందని లేవీకాండము 15వ అధ్యాయము 19వ వచనంలో, 15-19 లేవియ కాండము, స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావమైన ఎడల ఆమె 7 దినములు కడగా ఉండవలను. ఆమెను ముట్టు వారందరూ సాయంకాలం వరకు అపవిత్రులగుదురు. ఇది అప్పుడున్నటువంటి చట్టం, ధర్మశాస్త్రం. ఇది తెలిసి కూడా ధైర్యంగా ప్రకటించండి, నన్ను ఎవరు ముట్టారు అంటే, ఈయన ముడితేనే ఈయన కూడా అపవిత్రం అవుతాడు, కాబట్టి మనుషులంతా వెళ్ళిపోతారు. దానికేం భయపడలేదు యేసు ప్రభు. ఇది చూసుకోవాలి, నేను నమ్ముకుంటే దూరం అయిపోతారు, నేను చర్చికి వస్తే వాళ్ళు నన్ను దగ్గరికి రానిరు. హిందూ సమాజంలో ఉన్న భయం ఏమిటంటే, వెలివేస్తారని భయము. ఒక వ్యక్తితో నేను అడిగిన, వాళ్ళు పిలిస్తే వెళ్ళాను, వీళ్ళు పిలిస్తే వెళ్ళాను అన్నాడు. వెళ్ళు, నీవు అడుక్క తింటుంటే నీకు సహాయం చేసింది ఎవరని అడిగిన, నువ్వే అన్నాడు. మరి నేను చెప్పినది వినాల్సిందే అని, దట్స్ ఆల్. నువ్వు బాగుపడాలంటే
నేనేం చెప్తా, బైబిల్ ఉన్నది చెప్తాను, సొంత మా ఇంట్లో వచ్చి కూర్చోమని చెప్తానా? ఆ కామన్ సెన్స్ లేదు. నీ కష్టాలలో, నీ అవమానాలలో లోకం నిన్ను ఉమ్మేస్తుంటే నీ పక్కన నిలబడి నేను బయటకు తెచ్చింది ఎవరు? నువ్వే. మరి నా మాట విను. యేసుప్రభు భయపడలేదు. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో, డైరెక్ట్గా ఎవడో నన్ను ముట్టింది అంటున్నాడు. రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చి ముట్టింది అన్నది ఆయనకు తెలుసు. కాబట్టి యేసుక్రీస్తు జీవన విధానం ఎలాగుంటుంది, ఆ సమయంలో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి చచ్చు పరిస్థితుల్ని, ఆ మూఢనమ్మకాలను ఎదిరించాడు. మార్కు సువార్త 3వ అధ్యాయంలో ఉంది, 1-5 వచనాల్లో. ఊచ చేయగలవాడు వస్తే 2వ వచనం, 3వ అధ్యాయం 2వ వచనం మార్కు. అచ్చటి వారు ఆయన మీద నేరం మోపవలన నుండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమో అని ఆయన కొరకు ఆయనను కనిపెట్టుచుండ్రి. 4వ వచనం, వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగారు. అందుకు వారు ఊరుకుండరి. 5వ వచనం, ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపంతో వారిని కలియజూచి నీ చేయి చాపని ఆ మనుషులతో చెప్పాను. వాడు తన చేయి చాపగా అది బాగుపడను. ఇది మనిషిని స్వభావం. భారతదేశంలో నార్త్ ఇండియాలో ఉత్తర భారతదేశానికి ఒక ఫేమస్ డాక్టర్ పిలిపించారు, వచ్చి ఆయన పెట్టు, చాలా ఫేమస్ ఆయన, క్రైస్తవుడు. నీవు సువార్త యేసు ప్రభు గురించి చెప్పకూడదు అన్నాడు. సరే చెప్పను. మరి వాళ్ళు వచ్చి అడిగితే అన్నాడు, అప్పుడు చెప్తాను. నీకు మా యొక్క సర్వీస్ సేవలు కావాలి, మా ప్రార్థన కావాలి, మా మాటలు వినవా? ఒకడు ఫోన్ చేశాడు, అంకుల్ నేను ఎగ్జామ్ పోతున్నానా? అయితే నాకేమన్నా, మేము చర్చికి పెడితే రావు, మేము మీటింగ్ పెడితే రావు, నీకు మాత్రం నువ్వు ఎగ్జామ్ పోతే నేను ప్రార్థన చేయాలను. లేదంకుల్ వస్తానని దొంగ. మా సర్వీసెస్ కావాలి, మా మాటలు వినకూడదు, మా యేసుప్రభు వద్దు, మా చర్చి కూడా వద్దు. కానీ నీకు రోగం వస్తే అర్ధరాత్రి 12 గంటలకు గుర్తొచ్చేది డానియల్ బ్రదర్, ఇంకెవడు లేడు, మగవాడు ఎవడు లేడు అనుకుంటా. ప్రార్థన చేసే స్వస్థతలు వస్తుంది. కాబట్టి వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళ యొక్క పద్ధతులు కావాలి, వీళ్ళకు వాళ్ళ ఆచారాలు కావాలి, వాళ్ళు చెప్పినట్టు వినాలి. ఎవరు? మనుషులు. అదే వాళ్ళని వెంబడిస్తున్న మనుషులు బాగుపడతాడంటే వద్దు, రూల్స్ పెడుతున్నారు. మీ జీవితాలు అలాగే ఉండలే కొన్ని. మీరు బాగుపడాలనుకుంటే మీరు ఎవరినైతే నమ్మి పరిగెత్తున్నారో వాళ్ళు ఏదో మిమ్మల్ని పైకెత్తి ఉద్ధరిస్తారని, వాళ్ళు మీరు బాగుపడకుండా రూల్స్ పెడుతున్నారు. ఆదివారం దినమున, విశ్రాంతి దినమున స్వస్థపరచకూడదంట. అప్పుడు యేసు వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి స్వస్థపరిచాడు. ఇది చెప్తున్నా, యేసు ప్రభు రూల్స్కు వ్యతిరేకంగా బ్రతికాడు. మన పరిస్థితి ఎలాగ? అందుకే యేసు అర్థం కాలేదని ముందే చెప్పాను నేను క్రైస్తవేతరులకు. ఆయన బ్రతికిందంతా మనుషుల వ్యతిరేకత మధ్య బతికి అపోజిషనే. నువ్వు యేసు ప్రభు నమ్ముకుంటే నీకు వ్యతిరేకత వస్తుంది, దానికి ఎందుకు నువ్వు భయపడాల్సి ఉంటుంది? ఖచ్చితంగా వస్తుంది. బయట కథ దేవుడు ఎరుగు, నీ సొంతోలే నిన్ను విసిగిస్తారు. అక్కడికి పోతున్నావా, నిన్ను మేము పెళ్ళికి పిలిస్తే మనకే నష్టం అనుకో, 200-500 ఇవ్వాలి, అది మీకు అర్థం కాదు. ఛార్జీలు పెట్టుకోవడానికి మళ్ళీ 200, అది అర్థం కాదు. అన్నం అయిపోయి ఉంటుంది, మన వాళ్ళ చుట్టాలే కదరా, ఉన్నది తట్టుకోపోండి అంటారు. ఇన్ని నష్టాలు ఉన్నాయి. నిన్ను పెళ్ళికి పిలవము, మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే మేము రాము, మా ఇంట్లో ఫంక్షన్ పెడితే మిమ్మల్ని పిలవము. ఏమవుతుంది చెప్పండి, చూద్దాం, ఆలోచించండి, ఏమవుతుంది చూద్దాం. యేసు కావాలంటే లోకాన్ని వదులుకో, లోకం కావాలంటే యేసుని వదులుకో. ఎవరు బలవంతం చేయరు, అంతే. కాబట్టి ఈ పరిసయ్యులు ఎందుకు యేసు వీళ్ళని ఎదిరించారంటే, పరిసయ్యులు అన్నటువంటి వాళ్ళు సామాన్యమైనటువంటి వాక్యం తెలియని ప్రజల జీవితాలని భయంకరంగా దయనీయంగా చేశారంటే ఇంకా శ్రమ పడేటట్టుగా చేస్తారు. తెలుసా? నగలు వేసుకుంటే నరకానికి పోతామని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. తెలుసా మీకు? నగలు వేసుకుంటే నరకానికి పోతారంట. విన్నావా? అట్లాంటి వాళ్ళు ఉన్నారు ప్రసంగం చేసేవాళ్ళు కొంతమంది, ఒక జాతి. మనుషుల జీవితాలని ఇంకా ఏం చేస్తారంటే ఇంకా బంధించేసేస్తారు. యేసుప్రభు వచ్చింది విడుదల ఇవ్వడానికి, వీడు ఇంకా పిండేయడానికి వచ్చింటాడు అన్నమాట. యేసుప్రభు అసలు ఎందుకు వచ్చాడో ఈ వచనంలో చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయము 18-19. లూకాసు వార్త 4:18-19. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు.
ఇది యేసుప్రభు యొక్క మిషన్. నీకు స్వస్థత ఇస్తాడు, నీకు సువార్త ప్రకటిస్తాడు, నీ కష్టాల నుండి బయటకు తీసుకుని వస్తాడు, చూపు ఇస్తాడు, నలిగిపోతే బాగు చేస్తాడు. ఎవరికి జరుగుతుంది? నమ్మినోడికి జరుగుతుంది. నమ్మనోడికి ఏం జరగదు. కాబట్టి దీనికి యేసుప్రభు వచ్చాడు. మరి నమ్మకుంటే, యేసుప్రభు ఇందుకు వచ్చాడని నీకు తెలియకుంటే ఆయన నీ కష్టం గురించి ఎందుకు అడగలేవు. అడిగిన తర్వాత మళ్ళీ నమ్మాలి. మనుషులు ఎలాగున్నారంటే, కొంతమంది జీవితాల్లో వెంటనే జవాబు వస్తుంది, కొంతమందికి స్లోగా వస్తుంది. కారణం ఏంటంటే దేవుడికి హృదయం తెలుసు కాబట్టి. వీడిని బాగు చేసిన వెంటనే వీడు నా మాట వినడం తెలుసు, వీడిని కష్టాల నుంచి విడిపిస్తున్న వెంటనే వీడు నా మాట వింటాడని తెలుసు. రెండు రకాలుగా ఉంటారు మనుషులు. అందుకే కొంతమంది లాగుతూ ఉంటాయి, కొంతమంది లాభం కొరకే వస్తారు యేసుప్రభు దగ్గరికి. వాళ్ళు అలాగే ఉంటానే ఉంటారు, ఏదో ఆశించి వస్తారు. వాళ్ళ పాపి అని మాత్రము రారు అనమాట. ఒకసారి ఏం చేశారంటే, ఒక పెద్ద సభ జరుగుతుంది. బౌద్ధ మతానికి చెందిన గురువు, ఇస్లాంకు చెందిన ముస్లింకి చెందిన గురువు, ఇద్దరు క్రైస్తవుడు కూర్చున్నారు. ఎవడికి వాడు వాళ్ళ దేవుడి గురించి గొప్పగా చెప్తే, తర్వాత ముస్లిమ్స్ ఇమాం లేసి కూర్చున్నమాట. అసలు ఇస్లాం అంటే ఏమిటి, ఎలా ఉంటుంది, అది క్వశ్చన్ ఆన్సర్ అన్నీ చేసిన తర్వాత, అన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు మీరు ప్రశ్నలు అడగచ్చు అన్నాడు. ఒక క్రిస్టియన్ లేచాడు. లేచి, అయ్యా నాకు ఒక డౌట్ ఉంది అని. ఎవరైతే మీ ఇస్లాం మతాన్ని నమ్మరో వాళ్ళని అవిశ్వాసులుగా మీరు ఎంచుతారు కదా, వాళ్ళని చంపేయమని మీ యొక్క గ్రంథంలో ఉందా, కరెక్టేనా? నాకు తెలియదు అంటే కరెక్ట్ అని. అలాగ చంపితే మీరు పరలోకానికి పోతారని ఉందా? జిహాద్ అంటారంటే హోలీ వార్ ఉందా అంటే అవును ఉంది అని. ఎవరిని చంపుతారు మీరంటే, ఇస్లాము నమ్మని వాళ్ళంతా అవిశ్వాసులు, వాళ్ళని చంపేస్తాము అని చెప్పాడు. తర్వాత అంతవరకు ఆ ముస్లిం ఇమాం చాలా గట్టిగా రోషంగా వాదించి బల్లగుద్ది మాట్లాడాడు. ఎప్పుడో వీడు క్వశ్చన్లు ఇలాగ వేసుకుంటూ వస్తున్నాడు, భయం వేసి వీడు కొంచెం నీరు గారిపోయినాడు. అయితే నాకు ఇంకొక డౌట్ ఉంది అన్నాడు. సపోజ్ క్యాథలిక్ పోప్ ఉన్నాడు, జాన్ పాల్ II లేకుంటే ఫ్రాన్సిస్ చనిపోయినాడు. ఇప్పుడు వీళ్ళు వచ్చి క్యాథలిక్స్ కాని వాళ్ళందరినీ చంపేయండి అని చెప్పాడు అనుకోండి, మరి అలా చంపితే మీరంతా పరలోకానికి పోతారంటే ఏమవుతుంది అని. అప్పుడు ఆ ఇమాం నోరు మూసుకున్నాడు. మరి మా యేసుప్రభు ఏం చెప్పాడు తెలుసా? నిన్ను ద్వేషించు వారి, నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయి, నీ శత్రువులను ప్రేమించు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇది గొప్పదా అది గొప్పదా అని అడిగినాడు. మిమ్మల్ని నమ్మని వారిని చంపేమని మీరు చెప్తే, యేసుప్రభు తను నమ్మని వారిని కొరకు ప్రార్థన చేయండి, వారిని ప్రేమించండి అని చెప్పాడు. అని సరిగా నోరు మూసుకున్నమాట. కాబట్టి ఇది సారాంశం, క్రైస్తవం యొక్క సారాంశం. యేసుప్రభు వచ్చింది దీనికే, విడిపించడానికే. దాన్ని నీకు అర్థం కాలేదు కాబట్టి నువ్వు యేసుప్రభు దగ్గరకు వచ్చి లాభం వెతుకుతా ఉన్నావు, స్వస్థతను వెతుకుతున్నావు, అన్నీ దొరుకుతాయి. కానీ నీకు అవసరమైంది నీ హృదయంలో ఉన్నటువంటి పాపం పోవడం అన్నమాట. తర్వాత రూల్స్ను బ్రేక్ చేసింది ఇంకొకటి ఉంది యేసుప్రభు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 10-11. మత్తయి 9:10-11. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండగా, ఇదిగో సుంకలను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండి, పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకలతో పాపులతో కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. యేసుప్రభు గురించి ఏమైందంటే, బైబిల్లో ఆయన పాపులకు సుంకర్లకు స్నేహితుడని, ఈజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్ అండ్ పబ్లికన్స్ అని. ఎవరికైనా బిరుదిస్తాడా? ఈజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్ అండ్ పబ్లికన్. పాపులకు, పరిసయ్యులకు, సుంకర్లకు స్నేహితుడంట. వాళ్ళతో కూర్చొని భోజనం చేస్తుంటే, ఎందుకు మీ బాస్ భోజనం చేస్తున్నాడు వాళ్ళతో కలిసి? ఒక ఇంటికి పోయినాను నేను, వీధులు బాగా ఒకటే ఇల్లు ఉంది అంతే, ఇంత ఉంటుంది రూమ్ అంతే. అక్కడ బాత్రూమ్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, వీళ్ళు ఇక్కడ పడుకోవాలి, నలుగురు పడుకోవాలి. 1 కిలో స్వీట్స్ తీసుకుపోయినా, వాళ్ళు తింటారో లేదో పాపం, బీదలు కదా అని. స్వీట్స్ ఎందుకు తెచ్చినారు సార్? కాఫీ ఇస్తాం తాగండి తాగిచ్చినారు. స్వీట్స్ ఎందుకు తెచ్చినారు సార్ అంటే, తింటారు కదా అంటే, మీరు మా ఇంటికి రావడమే గొప్ప కదా, మళ్ళీ స్వీట్లు ఎందుకు అంటారు. అంటే వారి ఉద్దేశం ఏమి, వారి ఇంటికి ఎవరు రారు అన్నటువంటిది వారి ఉద్దేశం. యేసు ప్రభు కూడా సొసైటీకి విరుద్ధంగా ఎక్కడికి వెళ్ళాడు? వెళ్ళి వాళ్ళతో కూర్చొని భోజనం చేశాడు. ఎందుకు వాళ్ళతో భోజనం చేశాడు? పాపులు అంటే వాళ్ళ దృష్టిలో, యూదుల దృష్టిలో ఎవరంటే, యూదులు కాని వారంతా పాపులు అంటారు వాళ్ళు. సుంకర్లు అంటే ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు. వీళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేసే వాళ్ళు యూదులు కూడా ఉన్నారు.
ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తారు, వాళ్ళ కింద పనిచేస్తారు. కొంతమంది చాలా క్రూరంగా ఉంటారు. ట్యాక్స్ ఇవ్వకపోతే దౌర్జన్యం చేయడము, ముసలి దేవుడిని అమ్మనన్నట్టు వారిని కొట్టడము, ఎక్కడ పోయినా నీ కొడుకు చూపు అనడం, వాళ్ళ నుంచి ఎక్కువ డబ్బు లాగేసేయడము, ఇష్టం వచ్చినట్టు ట్యాక్సులు రాసేయడం, మీ ఇంటికి కట్టండి 1000 రూపాయలు అంటాడు. కాబట్టి ఈ సుంకర్లు ఈ యొక్క ట్యాక్స్ కలెక్ట్ చేసే వాళ్ళంటే భయంకరమైన అసహ్యము, కోపం అనమాట యూదులకు. అలాంటి వారితో ఎందుకు భోంచేస్తున్నాడు? భారతదేశంలో చాలామంది దళితులు అనబడినటువంటి వారు ఎందుకు క్రైస్తవాన్ని పుచ్చుకున్నారు? ఇదే రీజన్. కులం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైన్లో పోతున్నాం ఒకసారి విశాఖపట్నం, ఒక అమ్మాయి అబ్బాయిల ఫ్రెండ్స్ అందరికి వచ్చినాం, భార్యాభర్తలు. ఓహో మీరు విజయనగరం రాజులా అంట. భీమవరం రాజులు వేరు, విజయనగరం రాజులు వేరు తెలుసా? అసలు ఎవడు కత్తి పట్టినాడో తెలియదు వాళ్ళ అమ్మ నాన్న. పేరుకు రాజులు, వేలమ్మ రాజులు, ఏదేదో ఉండు సలాగా. కాబట్టి మనిషి కుల వ్యవస్థ లేనప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో ఏముంది? 26, 27 చూస్తే ఆయన వారిని స్త్రీని గాను పురుషుని గాను నిర్మించను. ఆయన వారిని చౌదరి గాను, బాపనుడు గాను, తర్వాత దళితుడు గాను, రాజు గాను, రాణి గాను సృష్టించినట్టు లేదు. స్త్రీ పురుషుడు రెండే జాతులు. మరి అలాంటి అన్నప్పుడు జాతి అంత కులం అంత కరెక్ట్ అయితే ప్రపంచవ్యాప్తంగా ఉండాలి కదా. భారతదేశంలో ఉంది. మరి ఆలోచించండి, ఈ కులమూలు ఎక్కడ ఉండాలి? వీళ్ళు కూడా అలాగే పనికిమాల పోతాం. పైన కూర్చోమంటే కూర్చోరు, లేదు సార్ కిందే కూర్చుంటాను, మోకాళ్ళ నొప్పులు ఉన్నాం, కింద కూర్చొని నష్టమేం లేదు, మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు పైన కూర్చోమన్నాం. చచ్చు పట్టినటువంటి మెదళ్ళు బైబిల్ చదవరు, తర్వాత చెప్పింది అర్థం కాదు, వెంబడించేది ఎవరిని? పనికి మళ్ళీ వెంబడిస్తారు. ఒకడు వచ్చి ఒక పౌడర్ తెమ్మంటే తీసుకొచ్చాడు, లేదు ఇది మూతికి వేసుకునేది కాదు శరీరానికి వేసుకునేది, ఇట్లాంటివి కూడా ఉంటాయంట. అందుకే ఎవరితో తిరగాలని నేర్చుకోరు. సరైన వ్యక్తులతో తిరిగితే సరైన ఆలోచన విధానం వస్తుంది. సోమరంతో తిరిగితే సోమరుడు అవుతావు. చిన్నజీరి స్వామి అన్నాడు కదా, పంది తింటే పంది స్వభావము, కుక్క తింటే కుక్క స్వభావము, ఎద్దు తింటే ఎద్దు స్వభావం వస్తుందంట. ఒలింపిక్ మెడల్స్ మాత్రం రావు తినని వాళ్ళకు. కాబట్టి సరైన వ్యక్తులతో తిరిగితేనే, సైకాలజిస్ట్ ఏమంటారు తెలుసా? నీకంటే ఉన్నతమైన వ్యక్తితో పరిచయాలు పెంచుకొని వాళ్ళతో తిరుగు. నీకంటే తక్కువంతో తిరుగుతుంటారు. నువ్వు 5 గంటలు నిద్రపోతావు అనుకో, 6 గంటలు నిద్రపోయే వాళ్ళతో తిరుగుతావు. నీకే నోట్లో మాట్లాడితే ముత్యాలు రాలిపోతే అన్న వాడివి అసలు మాట్లాడడం కూడా లేదు, ఇట్లా అనే వాళ్ళతో తిరుగుతావు. నువ్వు ఏం బాగుపడతావు? అసలు ఎక్స్ప్రెషన్ ఎలాగ వస్తుంది? ఇలాంటి వాళ్ళు నాకు ఒక డౌట్, వీళ్ళని ఎక్కడ నేను పెళ్ళిలో చూడాలనుకుంటా. కష్టం కలిగినందును, లేమినందును, సుఖమునందును, బాధనందును నేను ఏమైనా విడనాడనంటే ఇట్లా అంటారా, లేదంటే పలుకుతారా? ఇలాంటి వాళ్ళు కోపం వచ్చిందనుకో, పెళ్లిపీటలు వదిలేసి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, విసిగిస్తున్నాడు అని పాస్టర్. కాబట్టి మనల్ని మనం డెవలప్ చేసుకోవడం చూడాలి, కానీ ఇంకా కిందికి పోవడం ఏంది? కారణం ఏంటంటే యేసుప్రభువు ఎవరో నీకు అర్థం కాలేదు. ఇది సమస్య. ఇప్పుడు ఆడపిల్లలు పెళ్ళిలో డ్యాన్స్లు వేస్తాం, మగపిల్లడు సైలెంట్ కూర్చొని ఉన్నాడు. యూట్యూబ్లో ఏం ఎగిరెగిరి డ్యాన్స్ చేస్తుంది, ఒక ఆమె సిగ్గుందా లేదా తినక అనుకున్నాను. వాడు సిగ్గుపడి సైలెంట్గా కూర్చున్నాడు. అంటే నిజమే, అగ్రెసివ్గా ఉండాలి. పాతకాలం పోయింది కదా, తల వంచుకొని పాస్టర్ తల ఎత్తనేంతవరకు ఇప్పుడు ఎక్కడుంది ఆ కాలాలు? తల దించుని తిట్టాల్సి వస్తుంది. పాస్టర్ ఖాళీ కడతాడు, తల దించి ఇట్లా కడితే ఎట్లా కడతాడు తాళి. కాబట్టి యేసుప్రభు వచ్చిందే విడుదల ఇవ్వడానికి. మరి నీ పరిస్థితి ఏంది? నీకు అర్థం కాలేదు. వీళ్ళతో కూర్చొని ప్రశాంతంగా ఉన్నాడు, కంఫర్టబుల్గా ఉన్నాడు. బాగా గమనించండి, ఈ సిద్ధాంతము గొప్ప వాళ్ళకి అర్థమైంది. అంటే బైబిల్ని బాగా చదివిన వాళ్ళకి. గాంధీ అంటారు, కానీ గాంధీ కూడా అంటరాని వాళ్ళని వ్యతిరేకించాడు, చాలా తెలివిగా వ్యతిరేకించాడు. పేరుకు బైబిల్ చదివాడు. గాంధీని కోట్ చేస్తాం, తప్పు. యాక్చువల్గా క్రిస్టియానిటీని సపోర్ట్ చేయడానికి గాంధీని ఎందుకు కోట్ చేయాలి, మనం అవసరం లేదు. కాబట్టి వీళ్ళ సమాజానికి విరుద్ధమైనటువంటి పని ఏం చేశాడంటే, పాపుల సుంకలతో కూర్చొని ఇది చేశాడు. తమిళనాడులో పెరియార్ అని ఉండేవాడు. పెరియార్ ఆయన విగ్రహారాధన దేవుణ్ణే వ్యతిరేకించాడు. భయంకరమైనటువంటి విప్లవాన్ని తీసుకొని వచ్చాడు. ఆయన కాలంలో ఏం చేస్తారంటే, వెనకబడినటువంటి వర్గాలు ఉన్న ఏరియాలోంచి కలెక్టర్తో మాట్లాడి ట్యాప్ వేయించి నీళ్ళు తీసుకొస్తాడు. అవి అంతట్లా వచ్చి అగ్రవర్ణాలు అనబడినటువంటి స్ట్రీట్లోకి వెళ్ళిపోతాయి. అక్కడి నుంచి వచ్చిన నీళ్ళు మలినమైపోతాయి. కాబట్టి ఏం చేస్తారని తెలుసా, అందరు వచ్చి
కుళాయికి పూజ చేసేది, నీళ్ళు శుద్ధి చేసి ఒక బిందె పట్టుకునేది. మళ్ళీ ఇంకొకరు వచ్చి శుద్ధి చేస్తారు, మళ్ళీ ట్యాప్ తిప్పుతారు, బిందె పట్టుకుంటారు. అప్పుడు వెనకాల నుంచి వచ్చి ఆయన అంటాడు, వెరీ గుడ్ వెరీ గుడ్, కుళాయిలోంచి నీళ్లు శుద్ధి చేయడం తెలుసు కానీ కుళాయిని కనిపెట్టడం తెలియదు అంటాడు. మీ బతుకులు ఇలాగున్నాయని. కాబట్టి చాలా విప్లవాత్మకంగా జీవించాడు. వీళ్ళందరూ తెలుసు, బైబిల్ చదివింటారు, లేదంటే అంత గ్రహింపు అవగాహనలు. చాలామంది జ్ఞానులు అనబడినటువంటి వారు, ఇంటలెక్చువల్స్ కూడా బైబిల్ చదివారు. చదివి ఈ చిన్న డిఫరెన్స్, వ్యత్యాసాన్ని కనుక్కోగలిగారు. యేసు ప్రభు సమాజం వెలివేసిన వారితో చాలా హ్యాపీగా ఉన్నాడు, వాళ్ళని విసిగించలేదు. వ్యభిచారం చేసిన స్త్రీ వస్తే ఆమెను వెళ్ళు, నేను నిన్ను క్షమించాను, అయితే ఇక వెళ్ళి పాపము చేయకు అంటాడు. గ్రేట్. అది ఇదే టైప్ ఆఫ్ ఇలాంటి ఆదరణ ఆమె పాస్టర్ల దగ్గర పొందలేదు. ఆ కాలం పాస్టర్లు, ఇప్పుడు పాస్టర్లు కాదు. వాళ్ళు చంపేద్దామని తీసుకొచ్చి, నువ్వేం చెప్తావు యేసు ప్రభు అని అడిగితే, మీలో పాపం లేనివాడు మొదట ఆ రాయి వేయండి అని. ఎన్టీ రామారావు సినిమాలో ఈ పాట పెట్టాడు, మీలో పాపం లేనివాడు ఆ రాయి మొదట వేయండి అని పాట రాశాడు. అప్పుడు నోరు మూసుకుని అందరూ వెళ్ళిపోతారు. కాబట్టి యేసు ప్రభు వీళ్ళతో మిళితమైపోయినటువంటి స్థితిని చూసినప్పుడు మనుషులకు షాక్ తిన్నారన్నమాట. అదొక్కటే కాదు, యేసు ప్రభుని చంపేస్తున్నప్పుడు శిలువలో, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు. అది కూడా వాళ్ళని ఆకట్టుకుంది. ఈ మతోన్మాదులు అంటారు కానీ 3 మేకలు వీక్కోలేనాడు మిమ్మల్ని ఏమి రక్షిస్తాడు. వాళ్ళకు కాన్సెప్ట్ తెలియదు అసలు ఎందుకు చనిపోతున్నాడు అని. చనిపోయడం పాపమునకు శిక్ష అనుభవించడానికి చనిపోవాలి, లేదంటే మనం బాగుపడం. అది వాళ్ళకు తెలీదు. వాళ్ళ యొక్క సిద్ధాంతం ఎలాంటిదంటే, దేవుడు అంటే కత్తి పెట్టి ఫూ అనేసి చుమ్ అనేసి మనుషులు మాయం చేయడం, చంపడమే. ఈ టైప్ ఆఫ్ ఇది తెలియదు అనమాట. అందుకే నేను ఎరగని యేసు అనే టైటిల్ పెట్టింది, జీసస్ ఐ నెవర్ న్యూ. ఫిలిప్ యాన్సీ ఫేమస్ రైటర్ ఆ బుక్ రాశాడు, జీసస్ ఐ నెవర్ న్యూ అని. కాబట్టి యేసుక్రీస్తు చేసిన ప్రతి కార్యం వెనక ఇలాగుంది. ఎందుకు చూడండి, కుష్ఠరోగి ధైర్యంగా వచ్చి నన్ను బాగు చేయ ప్రభువా అని ఎందుకు అడిగాడు? కుష్ఠరోగులు ఊర్లోకి రాకూడదు, కుష్ఠరోగులు మనుషుల ముందుకు రాకూడదు. ఆ కాలంలో వస్తే నేను అపవిత్రుడని అరవాల్సి ఉంటుంది. అలాంటి వాడు ధైర్యంగా యేసుప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాడు? వేశ్యలు యేసుప్రభు దగ్గర వచ్చి పాదాలు కడిగింది. తర్వాత వ్యభిచారంలో పట్టబడిన స్త్రీకి ఆదరణ వచ్చింది. గుడ్డివాడు, కుంటివాడు ఆ కాలం ఉన్న పెద్దల దగ్గరికి వెళ్ళదు, కానీ వీళ్ళు ధైర్యంగా యేసుప్రభు దగ్గరికి వచ్చారు. కారణం ఏమిటి? ఆయన స్వభావము. ఈయన మమ్మల్ని త్రోసివేయడు అన్నది వాళ్ళకి అర్థమైంది. అది ఆయన సమాజానికి చూపించింది. ఈయన మమ్మలను త్రోసివేయడు. నేను అంటుంటా మన వాళ్ళతో, మన దగ్గరికి వచ్చి చదువుకునే పిల్లలు కానీ, మనతో పరిచయం అయిన వాళ్ళు కానీ, రిట్రీట్స్ పిలిచినప్పుడు, చర్చికి పిలిచినప్పుడు రాకుంటే రానంత మాత్రాన వదిలేద్దండి, వాళ్ళకి యేసుప్రభు ప్రేమ చూపించండి. ఇప్పుడు ఆ విత్తనం మనం వేసామనుకో, ఎక్కడో వాడు పడిపోతాడు. శ్రీకాంత్ వాళ్ళ ఓనర్, పాత ఇంటి ఓనర్, పెద్ద ఇల్లు 5,000కు 4,000కు ఇచ్చాడు. గౌరవించేవాడు శ్రీకాంత్. ఆయన రిటైర్డ్ ఎంఆర్ఓ. బ్రదర్ కూర్చోండి అని. ఎందుకు సార్ మీరు ఇలాగ చేస్తున్నారంటే, నేను మిషన్ స్కూల్లో చదువుకున్నాను గుత్తిలో అన్నాడు. నాకు తెలుసు ఆ మిషనరీస్, ఆ క్రైస్తవులు చేసినటువంటి త్యాగము, సేవ. ఎప్పుడో చిన్నప్పుడు చదివింటాడు, 50-60 ఏళ్ళ కింద చదివినాడు. మిషనరీస్ యొక్క త్యాగము, యేసుక్రీస్తు బట్టి చూపించిన ప్రేమ ఆయనకి ఏం చేసింది? శ్రీకాంత్కి హెల్ప్ చేసింది. బ్రదర్ని ఉన్న రోజులు ఉండు అన్నాడు. వెళ్ళిపోతుంటే మళ్ళీ వచ్చినా కూడా నీకే ఇస్తానండి అన్నాడు. చూసారా, నీ మాట వినలేదు కదా, యేసుప్రభు ప్రేమను చూపించు. నువ్వు పిలిస్తే చర్చికి రాలేదు కదా, యేసుప్రభు ప్రేమను చూపించు. అనద్దు. అర్థమైందా మేరీ? అంటారు మన పెండి ఎన్నిసార్లు పిలిచినా రారా అంటే, నీకు ఎంత టైం పట్టింది రావడానికి? 40 ఏళ్ళు పట్టింది, వాళ్ళు 50 ఏళ్ళు అవుతుందేమో. ఓపిక 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 ఓపిక. అదే క్రీస్తు ప్రేమను. మరి మత్తయి వార్త 9:18 ఆయన ఈ మాట వారితో చెప్పుచుండగా, ఇదిగో అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, ఆయన నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము. ఇది ఇలాగుంది. కానీ మార్కు సువార్తలో యాయీరును ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదాల మీద పడి, యాయీర్ అంటే వాడు స్పందన లేదు, జైరస్ అంటే స్పందన వస్తుంది. వచ్చి పాదాల మీద పడ్డాడు. ఇక్కడ ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వీడికి నిజంగా వినయం ఉందా లేదా, దీనత్వం ఉందా లేదా, నటిస్తున్నాడా? ఇది చాలా ఇంపార్టెంట్. అవసరానికి తగ్గట్టుగా దీనుడుగా నటిస్తున్నాడా? నిజంగా వీడిలో దీనత్వం ఉందా? కొంతమంది
ఒక ఆమె నేను చచ్చిపోతా రాత్రి, నేను చచ్చిపోతా, నన్ను కర్నూలు తీసుకోండి అని ఫోన్లు చేసింది 12-1 గంట టైంలో. భయంకరమైన హెడేక్, బీపీ షూట్ అయిపోయింది. ప్రార్థన చేస్తే తగ్గిపోయింది. డానియల్ బ్రదర్ గారు అని పిలుస్తారు వాళ్ళు. సిట్యువేషనల్ హ్యూమిలిటీ తెలుసా? పరిస్థితికి వచ్చింది. మళ్ళీ ఎందుకు రారు మీటింగ్స్ పెడితే? రారు. కాబట్టి అలాగుంటుంది సిట్యువేషనల్ హ్యూమిలిటీ. ఒకడు ఐసీయూలో ఉన్నాడు అనమాట, చచ్చిపోతాడు వారని చెప్పి ఫోన్ చేసినారు. వాడు బెనర్జీ చేసినాడు, వాళ్ళ మామన ఎవడు ఇంకొకటి చేసినాడు. వీడు బెనర్జీ, ఏం రా మీకు రోగాలు వస్తే మావాడు కావాలా, మిగతా టైం లేదంటే అది అంతేలే అంట. సిట్యువేషనల్ హ్యూమిలిటీ అంటే అవసరం ఉంది కాబట్టి తగ్గించుకొని ప్రార్థన చేయించుకోవడమో లేకుంటే అవసరం తీర్చుకోవడం పోతారు అంతే తప్ప యేసు ప్రభువుకు విధేయత చూపిస్తారు. నరకానికి పోతావు, నాదేమి నరకానికి పోతాను. యేసుప్రభు మాట అంటే నీకు అవసరం ఉంది కాబట్టి, నీకు కష్టం ఉంది కాబట్టి, నువ్వు దయ్యం పట్టింది కాబట్టి నువ్వు ప్రార్థన చేయించుకుంటావు. అది అయిపోయిన తర్వాత మళ్ళా మామూలే. నీ నోటి మీద నీకు అదుపు ఉండదు, నీ పని నువ్వే. లోకాన్ని మెప్పించాలి. అమ్మో వాళ్ళు వెళ్ళకుంటే వాళ్ళు ఏమనుకుంటారేమో, తిట్టుకుంటారేమో. మా సొంత వాళ్ళు తెలుసా, మా రక్త సంబంధం అటు రైతు నాకే. నీకు దయ్యం పట్టినప్పుడు అక్కడ ఆ రక్తం లేదు, నీళ్ళు లేదు, అది ఏం లెక్కే చేయదు అసలు. ఇది మనకు అర్థం కాదు. బంధువులను పోగొట్టుకోమనా కాదు, దేవుని తర్వాత పెట్టమని నేను చెప్తున్నా. మిగతావి దేవుడు చూసుకుంటాడు. అయితే ప్రజలు ఎప్పుడు తగ్గించుకుంటారు? ఎప్పుడు దీనత్వం వస్తుంది ప్రజలకు? కష్టం వచ్చినప్పుడే వస్తుంది. అందుకే కష్టాలు. నాకు ఈ రోగం ఉందని 24 గంటలు ఏడవలసిన అవసరం లేదు. చార్ల్స్ స్టడ్ అనే భక్తుడు ఆఫ్రికా దేశానికి సేవకు వెళ్ళాడు. ఇంగ్లాండ్ దేశంలో మంచి క్రికెటర్, ఆయన టాప్ క్రికెటర్. భార్య బెడ్ మీద ఉంది. ఆమె సరే వెళ్ళండి అనింది, నేను ఆ పని నేను చూసుకుంటాను. ఆమెను అట్లా వదిలేసి ఆఫ్రికా దేశంలో ఆ అటవీకుల మధ్యకు ఏమీ తెలియని వారిద్దరికి సేవకు వెళ్ళాడు. 2 సంవత్సరాలు బెడ్లోనే ఉండి ఉత్తరాలు రాసేది అందరికీ. అమ్మ నా పరిస్థితి ఇది అంటే నువ్వు ఇలా చేయి ప్రార్థన చేసుకుని వాక్యం చదవని. అలాగే 2 సంవత్సరాలు బెడ్ మీద ఉన్నప్పుడే చాలా ఘనమైన సేవ చేసిందంట. నాకు రోగం ఉందని చెప్పి ఎప్పుడు నువ్వు ముడుచుకుంటే నీకు విశ్వాసం లేదని అర్థం. రోగాలు మనకు వస్తాయి. ఎందుకు రోగాలు వస్తాయి? విశ్వాసం పెరగాలంటే రోగాలు వస్తాయి. విశ్వాసం పెరగకుంటే ఏం చేస్తావు? ఏమవుతుంది? నీకు సంతోషం ఉండదు తెలుసా. మరి నాకు బీపీ బస్సులో కూడా చెమటలు పడుతుంటే హై వెళ్ళిపోతుందండి. 150, 100, 110కి వెళ్ళిపోతుంటుంది. వస్తూనే ఉంటాం. చెమట అప్పుడు పడితే లో బీపీ ఆర్ హై బీపీ. లో బీపీ లేదు, హై బీపీ ఉండి ఉంటుంది. ఏమీ చేయలేవు. గుర్తికి రాకుండా దయ్యం ప్రతిసారి నన్ను ఆటంకపరుస్తాడు. వాడికి భయం, నాకు కాదు. కాబట్టి కష్టాలు అందుకే పెడతాడు దేవుడు. సమస్యలు కూడా దేవుడు అందుకే పెట్టేది. ఎందుకంటే నువ్వు ప్రార్థన నేర్చుకోవాలంటే కష్టమే ఉండాలి. సుఖంగా ఉంటే నీకు ప్రార్థన చేయడం రాదు. దేవుడి శక్తిని చూసుకోవాలంటే కూడా తెలియాలంటే ప్రార్థన. సుప్రీదేవుడు విపరీతమైన నొప్పి వస్తుంది. ఎప్పుడంటే ఫోన్ చేస్తాడు. ప్రార్థన చేసిన వెంటనే నొప్పి తగ్గిపోతుంది. అదేంది అంట సౌజన్య, అదంతే. మళ్ళీ ఫోన్ చేస్తాం మరుసటి రోజు మళ్ళా నొప్పిని ఏడుస్తుంటాడు. మళ్ళీ ప్రార్థన చేస్తే మళ్ళీ తగ్గిపోతుంది. కాబట్టి దయ్యములు అలాగా సతాయిస్తుంటాయి. కష్టం పెడతాడు దేవుడు, ఎందుకంటే కష్టపడాల్సిందే. కష్టపడితేనే దేవుని నిజంగా ప్రార్థన చేయడం నేర్చుకుంటాం, లేదంటే ప్రార్థన రాదు. ఆ తర్వాత గడ్డిని చూడండి. గడ్డి ఏముంది? ఏరా గడ్డి తింటున్నావా అంటారు. మా ఫ్రెండ్ ఉండేవాడు, వాళ్ళ చెల్లెకి ఈరోజు ఏం చేసాం మేము ఇంట్లో అంటే, పోరా చికెన్ పకోడీ తప్ప గడ్డి చేసింది మమ్మీ అంటే. ఏంది గడ్డి అంటే పాలకూర తోటకూర అంట. ఆ గడ్డి కాదు, మామూలుగా మనం పశువులు తింటారు. ఆ గడ్డిని దేవుడు సృష్టించాడు. దాన్ని చాలా లో లెవెల్ గడ్డి. మనం తొక్కుతాము, పశువులు తొక్కుతాయి, తింటాయి, అంతా చేస్తాయి. కానీ చూస్తే ఆహ్లాదకరంగా ఉంటుంది కదా. లాన్స్ చూస్తే అంత ఆహ్లాదకరంగా ఉంటుంది, పచ్చికలు. దానికి తెలుసు తొక్కబడటానికి, తినబడటానికి చేసి, అయినా కూడా సైలెంట్గా ఉంటుంది. మనుషులు తొక్కుతుంటారు, మళ్ళీ వర్షం పడితే నీళ్ళు వేస్తాం, మళ్ళీ పచ్చగా వస్తుంటుంది. అది దీనత్వం అంటే అని స్పర్జన్ భక్తుడు అన్నమాట. కాబట్టి మన గురించి మనం గొప్పగా ఊహించుకుంటే ఎప్పుడు కూడా నువ్వు గొప్ప కాలేవు. మన గురించి మనం గొప్పగా ఊహించుకోవాల్సిన అవసరం లేదు. గొప్ప వాళ్ళం అయినా సరే చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఇతరులను తక్కువ చేయాల్సిన అవసరం కూడా లేదన్నమాట. లూకాసు వార్త 13, 14, 16లో చూసినట్టయితే ఇక్కడ వీడేం చెప్తున్నాడంటే, సమాజ మందిరపు అధికారి 12 ఏళ్ళ నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ బాగుపడితే, 18 ఏళ్ళని రాశాడు ఇక్కడ. స్త్రీ బాగుపడితే 6 దినములు ఉన్నాయి కదా, అప్పుడు వచ్చి స్వస్థత చేసుకోండి.
మీరు ఆదివారం విశ్రాంతి దినంలో వచ్చేందుకు స్వస్థత చూస్తారని తిడుతున్నాడు అన్నమాట. అంటే వీడు కూడా సమాజ మందిరపు అధికారి. మత్తయి మార్కు సువార్తలో మనం చదివిన దాంట్లో అతను యాయిరు కూడా సమాజ మందిర అధికారి. ఆ అధికారి ఏమో పాదముల మీద పడ్డాడు, ఈ అధికారి ఏమో పొగరుగా మాట్లాడుతున్నాడు. ఎందుకు వస్తున్నారు మీరు స్వస్థతకు? యేసుప్రభు స్వస్థత పరుస్తున్నాడు, వీని సొమ్మేం పోయింది? మా ఇంటికి ఒకరు వచ్చారు, ఎవరు అమెరికాలో మార్వాడీస్, మా జైన్స్ అనమాట. అమ్మాయి పెళ్లి చేసుకోలేదు, యంగల్, చాలా స్మార్ట్గా ఉంది. యూఎస్లో మా వాళ్ళకి తెలిస్తే వాళ్ళు వచ్చినప్పుడు మా ఇంటికి కూడా వెళ్ళండి అంటే వచ్చినారు. వాళ్ళు చర్చికి తీసిపోయి వాళ్ళు సాక్ష్యం చెప్పింది. ఆమె ఇంట్లో భోజనం చేస్తూ మాట్లాడుతుంది. ఏం మీ పరిస్థితి అంటే, ఢిల్లీలో ఏం చేశారు, ఇద్దరు అక్క చెల్లెలంట రోడ్లో నిలబడి హీలింగ్స్ చేస్తున్నారంట. స్వస్థతలు చేసిన అందరికి స్వస్థతలు అయిపోయేసరికి మొత్తం గుంపులు వచ్చేసరికి పోలీసులు వచ్చి వెళ్ళిపోండి అని తిట్టడం, భయపడడం మొదలుపెట్టారంట. వీళ్ళు ఏం చేస్తే తెలియక పలానా అడ్రస్లో మా ఇల్లు ఉంది అక్కడికి వెళ్ళిపోతారని చెప్పి వెళ్ళిపోయినారు. అందరు పరిగెత్తారు మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గరికి. హీలింగ్ చేస్తున్నారు జైన్స్, మార్వాడీస్ని. వీళ్ళని రక్షణలోకి నడిపించడం చాలా కష్టం. క్లోజ్డ్ నిట్ కమ్యూనిటీ, అది బ్రేక్ చేయలేం వాళ్ళని. కుల కట్టుబాట్లు చాలా ఎక్కువ. అలాంటి స్త్రీలు రక్షణ పొందారు. మరి ఎలాగా? యంగ్ గర్ల్స్ పెళ్లి చేసుకోకుండా దేవునికి ప్రతిష్ఠించుకున్నారు, ఫుల్ స్వస్థతలు చేసేస్తున్నారు. కాబట్టి వీని సొమ్మేం పోయింది? యేసుప్రభు స్వస్థపరుస్తుంటే వీడు అడ్డుకుంటున్నాడు, వెళ్ళిపోండి అంటున్నాడు. ఇలాంటి వాళ్ళు ఉంటారు క్రైస్తవ సమాజంలో, తెలుసా? చర్చిలో ఒక చర్చిలో నేను వెళ్తున్నప్పుడు ఒక ఆమెకు అసూయ అనమాట. వేరే వాళ్ళ పిల్లలు మంచి బట్టలు వేసుకున్నా, వీళ్ళు మంచి బట్టలు వేసుకున్నా భలే అసూయ. చిన్న పిల్లడు చక్కటి డ్రెస్ వేసుకుని ఎగురుతుంటే, సండేస్ ఇలాంటి చర్చి డ్రెస్సులు వేసుకురాకూడదు అంకుల్ చెప్పలేదా నీకు అంట. కుళ్ళు పనికి వాళ్ళని దానికి. ఆమె ఆడి తల్లి తక్కువది కాదు, లెఫ్ట్ రైట్ ఇచ్చి పడేసింది. మాకుంది మేము వేసుకుంటాం, నీకు లేకుంటే వేసుకోవద్దని చెప్పి పడేసింది. అది తప్పు. కాబట్టి ఇలాగ మాట్లాడే వాళ్ళు ఉంటారు, చర్చిల్లో ఉంటారు. ఈ యొక్క మత సంబంధమైనటువంటి పెద్దలు కూడా ఉంటారు. ఎందుకంటే యేసు వీళ్ళకి అర్థం కాలేదు కాబట్టి. ఒకసారి ఒక వేశ్య అడుక్కుంటుంది. ఫిలిపియాన్సీ తన పుస్తకంలో రాశాడు. ఆమె దగ్గర వచ్చి కష్టపడుతుంటే ఏమి లేదయ్యా అది పరిస్థితి చాలా, అది నేను వివరించను, చాలా గలీజ్గా ఉంది మాటలు చెప్పడానికి కూడా. నేను వెళ్తే నాకు ఇంత ఇస్తారు, మా చిన్న పావన వెళ్తే ఇంత డబ్బులు ఇస్తారంటే ఈయన చలించిపోయి కొద్దిగా డబ్బులు ఇచ్చేసి పలానా చోట చర్చ్ ఉంది అక్కడ వెళ్ళి ఏదన్నా హెల్ప్ తీసుకోవాలంటే, చర్చ్ అన్నది ఇట్స్ మై లాస్ట్ ప్లేస్ అని టు గో. చర్చ్కి అన్నది చివరి స్టేజ్లో పోతాను. ఎందుకంటే అక్కడ ఉన్నంత పనికి మానవులు వేషధాలు ఇంకెక్కడ ఉండరండి. నా పాపాన్ని ఎత్తి చూపిస్తారు అంట. అక్కడ నేను వెళ్ళను, మానేసి అట్లా వెళ్తే నాకు ఇలా జరిగిందని. సో అంటే మనకు యేసుప్రభు అర్థం కాలేదు, అంతే కదా. వ్యభిచారంలోంచి బయటకు వచ్చినాడు కూడా వ్యభిచారంలో ఉన్నటువంటి వాళ్ళని చిన్న చూపు చూస్తుంటే నవ్వు వస్తుంది నాకు. వ్యభిచారం చేయనోడు చూస్తే బాగానే ఉంటుంది, చేసినోడు కూడా వాడిని కించపరచడం, వాని గురించి చెప్తూ చెప్పడం, అలా క్యారెక్టర్ లేదంట. దేంట్లో క్యారెక్టర్ లేదు? వ్యభిచారం చేస్తే క్యారెక్టర్ పోతుంది. నీ హృదయంలో ఆయాసము కుళ్ళు ఉంటే ఏం పోతుంది? ఏసే పోతాడు. పరిశుద్ధాత్మ నివసించలేడు ఆయాసము కుళ్ళు పగ ఉన్నటువంటి వారి హృదయాల్లో. అందుకంటే యేసుప్రభు అర్థం కాలేదు. యేసుప్రభు అర్థమైతే అందరినీ సమంగా చూడడము, 100% సమానంగా చూడలేములే. ప్రతిసారి అట్లా చూస్తాం, వచ్చి మా బెడ్రూమ్లో పడుకుంటామా సమానంగా చూడడం అంటే? అది కాదు. యేసుప్రభు అర్థమైతే మనుషుల్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తాం మనం. అన్నీ బాగున్నాయి కదా నోరు బారేసుకోవడానికి వీల్లేదు. బండ్లు అవుతాయి, ఓడలు అవుతాయి. చాలా జాగ్రత్త ఉన్నారు. అందుకే దీని అన్నిటికీ పరిష్కారం ఏంటంటే యేసు స్వభావం. అనవసరంగా మాట్లాడు, అనవసరంగా మనుషులను కించపరచడు, అవసరం ఉంటే దగ్గర తీస్తాడు, చెప్పిన ఇది పని చేయండి అంటాడు, వినకపోతే వాళ్ళ కర్మ. కాబట్టి ఈడెవడంటే రూల్స్ ప్రకారం పోయేవాడు. నామకార్థ క్రైస్తవులు కూడా రూల్స్. 40 రోజుల్లో పూలు పెట్టుకోకూడదు, మాంసం తినకూడదు, పెళ్లి చేయకూడదు, ఇంకేమి చేయకూడదు. బర్త్డే చేస్తారు లేదా నాకు తెలుసు. బర్త్డే చేస్తారా 40 రోజుల్లో? ఒకరు వచ్చాడు అనుకో, ఏప్రిల్ ఈస్టర్ ముందు, గుడ్ ఫ్రైడే ముందు అని పుట్టినాడు కొడుకు, అన్ని ఫస్ట్ బర్త్డే చేస్తారా? ఈసారి చూడు, చెక్ చేసి వద్దాం. ఎవడు చేద్దాం, చేయకుండా మంచిదే, చేసినా కూడా మంచిదే. ఇది రూల్స్ ప్రకారం పోయేటువంటి మతాధికారులు. ఒక చోట ఒకరు చనిపోతే పోయినాను, బరియలు అయిపోయింది, పెద్దలు కూర్చున్నారు, క్యాలెండర్ తిప్పుతూనే ఉన్నారు. ఈడేవాడు క్యాలెండర్లు ఎంత స్టడీ చేస్తున్నారు, న్యూస్ పేపర్ మాదిరి అని చూస్తే అప్పుడు అర్థమైంది. 3వ దినము, 7వ దినము, 11వ దినము, 21వ దినం అంటే మెమోరియల్ సర్వీస్ పెట్టడానికి వీళ్ళు పురోహితులు ముహూర్తం చూసినట్టు చూస్తున్నారు. పనికి మళ్ళీ కడుతున్నారా, ఇదే కథ మీద అనుకున్నాం.
వీళ్ళంతా మత పెద్దలు. చర్చిలో ఒక ట్రెజరరు, ఒకడు ఇంకోటి అక్కడ తమిళనాడు సైడ్. వీళ్ళు రూల్స్ మాట్లాడతారన్నమాట. మా బంధువు ఒక ఆయన సంఘం పాస్టర్ అనమాట. ఎలా చేస్తున్నావు వీళ్ళతో, నీకు భక్తి ఉంది కదా, నువ్వు ఎలా ఎగుతున్నావు? ఇప్పుడు కాదు, ఇంతకుముందు అప్పుడు భక్తి ఉంది, ఇప్పుడు సంగతి నాకు తెలియదు దాని గురించి. వాళ్ళ పుస్తకంలోంచి కొంచెం పక్కకు పోయినా కూడా వచ్చి, బాబు గారు మీరు ఈరోజు ఇది చదవలేదంటారంట. ఇదేంద్ర బాబు బాధ. ఇలా ఉంటుంది మా పరిస్థితి అన్నాడు. మత పెద్దలు, మతాధికారులు, ఆత్మ లేదు అక్కడ. 17-18 సంవత్సరాల నుంచి చస్తుంటే ఆమె బాగుపడిందని వీడు హల్లెలూయా చెప్పగలసింది పోయి 7 దినములు 7వ దినం ఎందుకు వస్తారు, 6 దినాలు ఉన్నాయి కదా అంటారు. ఇలాంటి వ్యక్తున్నారు. ఈరోజు ఒకడు ఫోన్ చేసిన ఫ్రెండ్, అన్న మా కొడుకు ఎగ్జామ్ రాయనంటున్నాడు అంట. ఎందుకంటే సండే వచ్చిందని. ఫస్ట్ ఆ చర్చి మానిపించాను నన్ను. సండే వచ్చినట్టు ఎగ్జామ్, ఆదివారాన్ని పరిశుద్ధ దినంగా ఆచరించాల్సింది. దినాలు చేసుకోవటము, పెళ్ళిళ్ళు చేసుకోవటము, ఫంక్షన్లు చేసుకోవడం నేను ఒప్పుకోను. మీరు చేస్తారు కానీ అది మీ లెవెల్ అంతే. దేవునికి మినిమం గౌరవం ఇవ్వడం. పరీక్ష ఎందుకు రాయొద్దంటావు అని వాడికి ఒక పని చేయి, అపోస్తల కార్యం 1వ అధ్యాయం దిగి అన్న. దాని కింద ఏముంటుందంటే, వారు విశ్రాంతి దినమున నడవదగినంత దూరమున ఆ కొండ ఉంది అన్నాడు. అంటే విశ్రాంతి దినం అంటే శనివారం, ఆదివారం కాదు, కొంత దూరమే నడవాలి. దానికి మించి నడిస్తే పాపం. అందుకే యేసుప్రభు శిష్యులు ఆదివారం విశ్రాంతి దినమున ఆ మొక్కజొన్న కంకులు తింటుంటే, మీ వారు ఎందుకు విశ్రాంతి దినమున పని చేస్తున్నారు అన్నాడు. ఆ రూల్స్ని వానికి చూపించరా, నీ చర్చ్ 2 కిలోమీటర్లు ఉంది అంటే నువ్వు రోజు పాపం చేసినావు. పోవడానికి 2 కిలోమీటర్లు, రావడానికి 2 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు. అంటే విశ్రాంతి దినమున నడవలసిన దూరం కంటే ఇంకా ఎక్కువ నడుస్తున్నావు కాబట్టి నువ్వు పాపం చేసినావు. ఏంది నీ కథ అని అడుగు ఒకటి అని. రెండవది క్వశ్చన్ మనకి తెలిసింది. 9 గంటలకు ఎగ్జామ్ పోయినాడో పోలేదు నాకు తెలియదు. రెండో క్వశ్చన్ ఏంటంటే, నువ్వు స్టూడెంట్వి కదా, నువ్వు చేయాల్సిన పని ఏంటి? చక్కగా చదువుకొని ఎగ్జామ్ రాసి రావాలి. మంచి చేయడం కరెక్ట్, విశ్రాంతి చేయడం మేలు. ఒకవేళ నువ్వు కింద పడి కాళ్ళు ఎరగొట్టుకుంటావు, విశ్రాంతి దినం, విశ్రాంతి తీసుకో. డాక్టర్ దగ్గర పోయి కుట్లు వేయించుకోవద్దు. ఒప్పుకుంటాడా? అడుగది కూడా. అంటే విశ్రాంతి దినం మంచి చేయొచ్చు. ఇంకొక బుద్ధి లేని పాస్టర్ కూడా ఉన్నాడు, 1-2 ఉండేవాళ్ళు. నాకే తెలుసు. వీళ్ళు ఆదివారం మటన్ తెచ్చుకోరు, శనివారమే తెచ్చుకొని తింటారు. వీళ్ళకి తెలియదు ఏంటంటే ఆదివారం వండకూడదు కూడా. మళ్ళీ ఆదివారం వండుకుంటారు. అంత బుద్ధిహీనులు. యేసు అర్థం కాలేదు వీళ్ళకి. అలాగని పాపం చేయమని కాదు తెలుసా, దేని లెక్క దానికే ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు జీవించడం అంటే కుదరదు. గలతీ పత్రికలో అక్కడ బ్యాలెన్స్ చేశాడు చివరి అధ్యాయంలో, మనుషుడా నువ్వు ఏమి విత్తుతావో అదే కోస్తావు, జాగ్రత్తగా ఉండు. కాబట్టి వీడు ఆ విధంగా స్వస్థత పొందాల్సిన మనుషులు బాగుపడకుండా అడ్డుకుంటాడు. వీడి మతం వలన, వీడి రూల్స్ వలన ఈ సమస్య వచ్చింది. రూల్స్ వలన సమస్య వచ్చింది. మీరు చర్చి పైన పెట్టాలా, కింద పెట్టకూడదు, ఇది కూడా రూలే. రూల్స్ వలన మనుషుల్లో డౌట్స్ వచ్చేస్తాయి. అమ్మో ఏమవుతుందో అని. చర్చి ఎక్కడ ఉంటుంది? నీకు యేసుప్రభువులో హృదయంలో లేడు. నీకు చర్చి కింద ఉంటే పైన ఉంటే ఎక్కడికి వచ్చి ఆరాధిస్తే అంతా ఒకటే. ఇలాగ రూల్స్, మత సంబంధమైనటువంటి నియమాలు పట్టించుకునే వాళ్ళు ఎవరికి మేలు చేయలేరు. రిచర్డ్ ఉంబర్లాండ్ అనే ఒక భక్తుడు ఉన్నాడు, మహా గొప్ప భక్తుడు. రుమేనియా కమ్యూనిస్ట్ పాలనలో రుమేనియా దేశం ఉన్నప్పుడు ఆయనను 6x6 అంటే మేస్త్రికి తెలుస్తుంది, 6 అడుగుల పైకి 6 అడుగులు కిందికి ఆ రూమ్లో బంధించారు. 2 సంవత్సరాలు ఎంతనో అంతే, ఏదో పడేస్తారు తింటాడు. విపరీతంగా కొట్టారు. అమెరికాలో ఒక సభలో ఆయన షర్ట్ విప్పి చూస్తే మొత్తం బాడీ అంతా గాయాలే. డాక్టర్స్ ఆశ్చర్యపోయారండి, ఎలా బతికావు నువ్వు అని. అది గొప్ప సంగతి. ఆయన ఏం చేశాడు? క్రైస్తవానికి వ్యతిరేకమైన పని చేశాడు. రొమేనియా దేశంలో రష్యా వాళ్ళు, జర్మనీ వాళ్ళు ఎవరో దాడి చేసి స్వాధీనం చేసుకుంటారు. ఆ రష్యా సైనిక అధికారి ఒకడు వచ్చి షాపులో బేరం ఆడుతున్నాడు. వీడికి రుమేనియా వాడికి రష్యా భాష రాదు, రష్యా వాడికి రుమేనియా భాష రాదు. అప్పుడే రిచర్డ్ ఉంబ్రాండ్ అక్కడ ఉంటాడు. ఈయనకు రష్యా భాష తెలుసు కాబట్టి మాట్లాడి బేరం చేయించి అంత చేసి కొస్తు కొని ఇచ్చిన తర్వాత ఫ్రెండ్ అయితే మా ఇంటికి రా అంటాడు. ఓకే అని వస్తాడు. వాళ్ళు సువార్త చెప్పడానికి ఇవన్నీ చేసి చూడండి, అవకాశాలు అలా ఉపయోగించుకుంటారు. ఇంటికి పోయిన తర్వాత వైన్ ఇస్తాడు. విరుద్ధమే, తాగకూడదు. వైన్ తెచ్చిస్తాడు, వైన్ తాగుతాడు. తాగిన తర్వాత భోజనం చేద్దామంటాడు. భోజనం చేసినప్పుడు, మేము భోజనం చేసినప్పుడు మా దేవుడికి ప్రార్థన చేయడం మాకు అలవాటు, తల వంచడం ప్రార్థన చేస్తాం. ఓకే చేయండి. చేసిన తర్వాత వీనికి డౌట్ వస్తుంది, ఎవరితో మాట్లాడినావు అంటే యేసు ప్రభుతో. ఎవరు యేసు ప్రభు అంటే దేవుడు అని. ఏం దేవుడు? రష్యా వాళ్ళకి దేవుడు లేడు.
అప్పుడు యేసుప్రభు గురించి చెప్తే వాడు మారుమనసు పొంది వెళ్ళిపోతాడు. ప్రకృతికి విరుద్ధమైన పనే చేశాడు. ప్రతిసారి చేస్తాడా? కుదరదు. అదే యేసుప్రభు అంటే. నువ్వు రూల్స్ పెట్టుకుంటా అది పెట్టుకుంటూ పోతే నువ్వు ఒక్కరిని కూడా దగ్గర తెలియదు. అలాగని రూల్స్ ఉండవా? ఉన్న 10 ఆజ్ఞలు దేవుడే ఇచ్చాడు. మళ్ళా ఇదే అర్థం చేసుకోలేదు. యేసు అర్థమైతే మనుషులతో వ్యవహరించే తీరు కూడా అర్థమవుతుంది. ఒకవేళ ఒక వ్యక్తి కష్టాలు వచ్చినప్పుడే తగ్గించుకోలేదు అనుకో, కష్టం వచ్చినప్పుడు కొంతమంది దేవుని వైపు తిరుగుతారు, కొంతమంది హృదయాన్ని కఠినం చేసుకొని తిరగబడతారు దేవుని. దయ్యాలు పడితే కూడా వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళ హృదయంలో ఆయాసము, దేవుణ్ణి దూషిస్తారు కూడా. అలాగే దేవుణ్ణి దూషించే వాళ్ళకు దురాత్మలు పట్టుకుంటాయి సులభంగా. తిడతారు, పనికిమాలిన దేవుడు, దరిద్రుడు, ఈయనెందుకు నమ్ముకున్నాం, ఇట్లాంటి వాళ్ళకి దయ్యాలు పడతాయి. హృదయం కఠినమైపోతుంది. స్వస్థత పొందకపోవటాన్ని బట్టి, కష్టం తీరకపోవటాన్ని బట్టి హృదయం కఠినమైపోయి ఏం చేస్తారు, వీళ్ళు దేవునికి దూరం అవుతారు. సో కష్టాల్లో ఒక మనిషి తగ్గించుకొని దేవుని దగ్గరికి వస్తాడు, తిరగబడి దేవునికి వ్యతిరేకంగా కూడా వెళ్ళిపోతారు. ఇంకా వాడిని బాగు చేయడం చాలా కష్టం. కంటిన్యూస్గా ఓటంలు ఎదుర్కొనే వ్యక్తి ఏం చేస్తారు, హృదయం కఠినమైపోతుంది. నా బతికింతే అనుకుంటాడు. నేను చాలామంది చెప్తాను, ఒక వ్యక్తి ఉన్నాడు ఎప్పుడు నిరాశలకు వెళ్ళిపోతున్నాడు. నువ్వు నిరాశపడడానికి అవసరం లేదు. నువ్వు చేసింది, నువ్వు తప్పుడు నిర్ణయం చేస్తున్నావు, నువ్వు శ్రమ పడుతున్నావు కదా, వెనక్కి రావడానికి టైం పడుతుంది, ఓపిక బట్టి నిదానంగా పని చేసుకో అంటాడు. ఆయన ఒక వ్యాపారం ఉంది, చేస్తున్నాడు. నువ్వు ఒక్కొక్క మెట్టు అట్లా పైకి ఎక్కుతా వస్తున్నాడు, టైం పడుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ చూడండి, మత్తయి సువార్త, మార్కు సువార్త 5:35లో ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవు ఇక బోధకుని ఎందుకు శ్రమ పెట్టదు అనరి. మార్కులో ఈ రకంగా ఉంది. లూకా సువార్తలో శతాధిపతి అని ఒకడు ఉన్నాడు. వాడి యొక్క దాసుడు బాగలేకుంటే చావా సిద్ధమై ఉన్నాడంటే యేసుప్రభు వస్తే నీ ఇంట్లోనికి నా ఇంట్లోనికి నువ్వు రావడానికి నేను పాత్రను కదా, నాకు యోగ్యత లేదు. ఒకడేమో యూదుల అధికారి ఇంట్లో ఉన్న మనుషులు ఏం మాట్లాడుతున్నారంటే, ఇక ఆమె చనిపోయింది కుమార్తె, బోధకుడు రావాల్సిన అవసరం లేదని వాళ్ళు మాట్లాడితే, ఈ శతాధిపతి యేసుప్రభు దగ్గరకు ఇంటికి వచ్చినప్పుడు, నువ్వు రావాల్సిన అవసరం లేదు ప్రభా, మాకంత యోగ్యత లేదు, ఒక మాట చెప్పేసి అంటాడు. విశ్వాసం యొక్క మెట్టు చూసారా? నువ్వు చేయబెడితేనే స్వస్థత వస్తుందని కొంతమంది, ప్రార్థన చేస్తే చాలా స్వస్థత వస్తుందని కొంతమంది. నిజంగా అలా అంటారు. కొంతమందికి పారాసిటమాల్తోనే స్వస్థత వస్తుంది. ప్రార్థన చేసి పారాసిటమాల్ వేసుకుంటాను నేను, వేసుకుంటే బాగా అయిపోతారు. బాగా అయిపోయింది నా కరెక్ట్ అండి. లెవెల్స్ ఆఫ్ ఫెయిత్ నమ్మలేకపోతున్నారు, చచ్చిపోతామేమో అనుకుంటాం. దేవుణ్ణి ఎరగనటువంటి వ్యక్తి శతాధిపతి అంటే రోమా సామ్రాజ్యం చెందినవాడు. వాడేమో యేసుప్రభు పవర్ తెలుసుకున్నాడు, నువ్వు రావాల్సిన అవసరం లేదు, ఒక మాట చెప్తే చాలా బాగా అయిపోతామని. వీడేమో సమాజ మందిరపు అధికారి, ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళ ఇంట్లో వాళ్ళు బోధకుని శ్రమ పెట్టద్దు, ఎందుకు, చనిపోయింది. వీళ్ళకున్న అండర్స్టాండింగ్ ఏం తెలుసా, రోగం ఉంటే బాగా చేస్తాడు, చనిపోకముందు అయితే బాగా చేస్తాడు, ఇంకా చచ్చిన తర్వాత ఇంకేం చేస్తాడు అన్నది. అలాగే ఉంటుంది. నామకార్థ క్రైస్తవులు, ఆచార సంబంధాన్ని భక్తి చేసేవాళ్ళు, దేవుని శక్తిని చూడనటువంటి వాళ్ళు ఇలాగే ఉంటారు. అంటే అన్నిసార్లు చచ్చిపోయిన బ్రతికిస్తాడని నేను అనడంలే, చాలామందిని బ్రతికించాడు కూడా, గొప్ప కార్యాలు కూడా చేశాడు. వీడు సుప్రీత్ ఉన్నాడు, వాడు చచ్చిపోయేవాడు తెలుసా మీకు, ఎవరికి తెలీదు. వాని బ్రెయిన్లో క్లాట్స్ వచ్చినాయి, గడ్డలు కట్టేసినాయి. ఏమి టక్కన పడిపోతాడు, అంతే, స్పృహ తప్పి పడిపోతాడు. ఎప్పుడు పడిపోతుంది, విపరీతమైన తలనొప్పి. ఒకసారి బాత్రూమ్ దగ్గర పడిపోయాడు. వాళ్ళమ్మ తిట్టి వీడికి నిద్రమో బెక్కుపోయింది అనుకునిందంట. వాడు ఎవరికి చెప్పకుండా రహస్యంగా సిటీ స్కాన్ తీసుకొని వచ్చి లాస్ట్ మినిట్లో వచ్చి మాకు చూపించాను, చూడండి అనుకోలేదని. సరే ప్రార్థన చేసినాం అంటే ఆయన కర్నూలుకి వెళ్ళిపోయి న్యూరాలజిస్ట్ ఉన్నాడు, ఆయన పేరు దైవాధీనం అనబోతున్నాడు. ఏం పేరు ఆయన పేరు, నర్సరావు దగ్గరికి పోయినాడు. ఫేమస్ న్యూరాలజిస్ట్, గాయత్రి ఎస్టేట్లో ఉంటాడు. ఆయన చూసి దాంట్లో క్లాట్స్ లేవు. మా డాక్టర్కి పంపించిన, ఈ రెండు పెట్టి ఇదెవరిది అని ఫోన్ చేసింది ఆలివ్. ఇద్దరిది ఒకటి ప్రార్థన చేయకముందు, ఒకటి ప్రార్థన చేసిన తర్వాత క్లాట్స్ అట్లా మాయం చేసేసాడు దేవుడు. కొన్నిసార్లు జరుగుతాయి అంతే స్వస్థతలు, లేకుంటే చచ్చిపోయిన వాడు. ఆ క్లాట్స్ ఉంటే బతకడం కష్టం. ఎప్పుడన్నా కొలాప్స్ అవ్వచ్చు, ఎప్పుడన్నా బహుశా బ్రెయిన్ హ్యామరేజ్ అవుతుందో నాకు తెలీదు, జరగచ్చు అనమాట. అలాంటి అద్భుతాలు జరుగుతాయి. చచ్చినోడిని బ్రతికిస్తాడు, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నోడిని బ్రతికించగలడు, రోగం ఉన్నోడిని స్వస్థపరచగలడు. ఇది యేసుక్రీస్తు యొక్క శుభం. కాబట్టి యేసుప్రభు ఏమన్నాడంటే, అక్కడ ఉన్న ఎదవలందరినీ బయటికి పంపించాడు. పేతురు, యోహాను, యాకోబు ముగ్గురిని తీసిపోయాడు. ఏడుస్తూ చచ్చిపోయాడు, ఇంకా నువ్వు రావద్దని చెప్పిన చూసిన ఈ గాడిదలందరినీ బయటికి పంపిస్తాడు. కొన్నిసార్లు స్వస్థత ప్రార్థన చేసేటప్పుడు ఈ బ్యాచ్ ఉండకూడదు.
మేము విజయవాడ నుంచి హైదరాబాద్ కారులో వస్తున్నాం. కోదాడ జస్ట్ 100 కిలోమీటర్స్ తర్వాత కారు ఆగిపోయింది. కారులో ఉన్న వాళ్ళందరూ దించేసిన నేను ఒక్కనే ప్రార్థన చేసిన. ఎందుకంటే ఆ కారు ఆగిపోయింది, అంకుల్ అన్న ప్రార్థన చేస్తే స్టార్ట్ అవుతుందా అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. రోగాలంటే పోతాయి కానీ చెడిపోయిన కారు ఎట్లా పోతుందని ఇట్లా అనుకునే వాళ్ళు ఉంటారు. కూడా వీళ్ళందరూ దిగండి అని చెప్పిన. దిగి వరకట్లా డాష్ బోర్డ్ మీద ప్రార్థన చేసిన తర్వాత అది 180 కిలోమీటర్లు వచ్చింది. 200 కిలోమీటర్లు, మోర్ దెన్ 200 కిలోమీటర్స్ వచ్చింది. వచ్చి డైరెక్ట్గా అవినాశాల షెడ్లో పోయి పడేసినాం కార్ని. ఆడ చూసి అన్న ఇది యాక్చువల్గా జరగని పని అన్నారు. అట్లాంటివి చాలా జరిగినాయి మాకు కార్లు. కారుకి ఇలాగ జరగదు, అయిపోతే అయిపోయినట్టు, ఎక్కడో మనం అడవుల్లో పడి ఉండాల్సిందని. కాబట్టి చెడిపోయిన కారుని నడిపిస్తాడు, బాగు చేసి మేము ఊరికి ఇంటికి చేరాలి. ఇంటికి చేరిన పడవని మాకేం తర్వాత పార్ట్ మార్చుకుందాం. కాబట్టి యేసు అర్థం కావాలి. నీకు నాకు చదువు రాదు, నాకు ఉద్యోగం రాదు అంటే రాదు. నీకు భక్తి లేదు. నువ్వు ఆదివారం నిద్రపోతే నీకేం వస్తుంది ఉద్యోగం? చర్చిలో ఉండాలా, ప్రార్థన చేయాలి. నీ విశ్వాసం ఎలాగ వస్తుంది? ఉద్యోగం దేవుడు అట్లా చక్కమనేమి ఇవ్వడు. కష్టపడి చదివే మనసు ఇస్తాడు, లేకపోతే జ్ఞానం ఇస్తాడు, లేకపోతే అక్కడ ఏదైనా తిమ్మిని బమ్మి కూడా చేస్తాడు. కొన్నిసార్లు ఇంటర్వ్యూస్లో కొంతమందికి అలా జరుగుతుంది. వాడు అబ్సెంట్ అవ్వడము, అని బస్సు మిస్ అవ్వడము, నాకు ఈ ఉద్యోగం వద్దులేని వెళ్ళిపోవటము, ఇట్లా కూడా జరుగుతాయి కొంతమంది. అది నెక్స్ట్ నువ్వే ఉంటావు, నీకే వస్తుంది సీటు. యేసు ఏమైనా చేయగలడు. సమస్య ఏంటంటే నీకు అర్థం కాలేదు. నీకు భక్తి అవసరంలే, నీకు మతం అవసరమైంది. రూల్స్ గురించి ఆలోచిస్తున్నావు. నువ్వు స్వేచ్ఛగా దేవుని దగ్గర రాలేకున్నావు కదా. కాబట్టి వాళ్ళందరినీ పంపించి ఈ చిన్నది నిద్ర ఉంచినది కాబట్టి చిన్నదానాలు ఇమ్మంటే లేచి కూర్చొని అన్నం పెట్టేసేయండి చాలా అన్నాడు, ఆహారం ఇవ్వండి. అలాగుంటే దేవుని కార్యాలు ఏంటి? దీంట్లో మనం తెలుసుకోవాల్సింది, చచ్చిపోయినటువంటి తమ సొంత బిడ్డకు ఆ ఇంట్లో వాళ్ళే ఆటంకంగా ఉన్నారు, మేలు జరగకుండా చేస్తున్నారు. వాళ్ళే అడ్డుకున్నారు. యేసుప్రభు ఓకే సర్లే అని వెళ్ళిపోయింటే ఏమైంది? చచ్చిండేది అంతే. కొన్నిసార్లు మేము అవతలలో అసహించుకున్నా, విసుక్కున్నా, తిట్టుకున్నా వెళ్తాం. ఎందుకంటే ఖచ్చితంగా వీడు దయ్యం బట్టి రైలు కిందనో రైలు మీదనో పోతాడు అని తెలుసు నాకు. ఎంత విసుగు అసహించుకున్నా కూడా నోరు మూసుకొని వాళ్ళు ప్రార్థన చేస్తున్నట్టు. ఎందుకంటే దయ్యం కానీ టార్గెట్ చేసిందంటే దాని ఫైనల్ థింగ్ ఏంటంటే డెత్. ప్రార్థన చేసే వాళ్ళు అడ్డుపడకుంటే, వీళ్ళు అడ్డుపడినారు. ఇంకా చనిపోయిందిలే యేసుప్రభు రానియొద్దని, కానీ యేసుప్రభు వచ్చాడు. అది యేసుప్రభు అర్థమైతే యేసుని సేవించే వాళ్ళు ఎవరు కూడా అర్థమవుతుంది. అందుకే చాలామంది కొరకు ప్రార్థన చేస్తున్నాం, తిరుగుబాటు చేస్తున్న వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాం. లేదంటే వాళ్ళని ఎత్తుకొని వెళ్ళిపోతాడు సైతాన్. ఏమవుతారో వాళ్ళకు కూడా తెలియదు తెలుసా, ఏమైపోతారో వాళ్ళకు కూడా తెలియదు. అంత పవర్ సాతానికి కూడా దేవునితో సమానంగా దాదాపుగా పనిచేయగలిగిన శక్తి ఎలాగ ఉంది. ఎందుకంటే శక్తి తీసేలేదు దేవుడు. కాబట్టి వారి యొక్క విశ్వాసమును బట్టి పని చేయలేదు. యాయిరు కాళ్ళ మీద పడినాడు కానీ చచ్చిపోయిందని చెప్పేసరికి చెప్పబడ్డాడేమో. అందుకే ఏమన్నాడు? భయపడకుము. లూకా 8:50. యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడని అతనితో చెప్పాను. అది యేసు యొక్క స్వభావము. భయపడవద్దు అని నిన్ను ఆదరించగలడు నువ్వు నమ్మితే. అందుకే అంటాడు నమ్మిక మాత్రం ఉంచుము అంటాడు. యేసుని నమ్మినటువంటి వాళ్ళ పరిస్థితి ఏమవుతుందంటే జీవితాల్లో మార్పును తీసుకొస్తాడు. అద్భుతాలు చేయడం అనడం కంటే నీ స్వభావంలో మార్పును తీసుకొచ్చి పరిస్థితులను తన ఆధీనంలో దేవుడు ఉంచుకోగలడు. కాబట్టి నీకు ఈరోజు చెప్పేది ఒకటే, దేవుడు భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు. ఏమవుతుంది? నీకు మేలు జరుగుతుంది. ప్రపంచం తలకిందులైనా, పీకల వరకు కష్టం అనిపించినా నమ్మాల్సిందే. మిగతా దేవుడు చూసుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచు, ఆమె స్వస్థపరచబడును అని చెప్పి యాయిరును బలపరిచినటువంటి దేవుడు. తన ఇంటి వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి యాయిరు బెదరిపోయి చెదరిపోకుండానట్లుగా యాయిరును అవసరమైన మాటనిచ్చావు. మాతో కూడా అలాగే చేస్తావు. మా అవిశ్వాసము, సోమరితనము, బుద్ధిహీనత, నిన్ను గౌరవించకపోవటాన్ని బట్టి మేము నష్టపోతుంటే భయపడవద్దు, నమ్మిక ఉంచు అని మమ్మల్ని మా దగ్గరకు వచ్చి మాకు సహాయం చేసి మేము చెదిరిపోకుండా మమ్మల్ని కాపాడే దేవుడు. ఈ మాటలు ముద్ర వేసి హృదయాల్లో క్రియ జరిగించుము. వెలుచుండగా నీ సన్నిధి సంతోషం మాకిచ్చి పంపుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సహవాసం మనకు తోడుండి వారమంతా కీడు శోధన నుండి మనలను కాపాడును గాక. ఆమేన్.